హరి ఓం. జగద్గురు శ్రీమధ్యరాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి ప్రవేశం చేస్తూ వారి ప్రియభక్తులకును ప్రజలకును కడసారి బోధగా వివరించినటువంటి కర్తవ్య బోధను వివరించుకుందాం. ప్రజలారా, మదీయ ప్రియ భక్తులారా, నేను లేనని చింతించవద్దు. ఎల్లకాలము నేను ఈ సజీవ సమాధి ఎందే ఉంటానని నా బోధనలు విని ఆచరణలో పెట్టుకున్న వారిని ఎల్లప్పుడూ కాపాడుచూ ఉంటానని, మీరు పగలు కనిపించేటువంటి సూర్యుడిని, రాత్రి అగుపించేటువంటి చంద్రుడిని ఆరాధించండని, సత్కర్మములు చేయండని, ఏ వయసులో చేసే పనులు ఆ వయసులో తప్పకుండా చేసే పద్ధతిని పాటించమని, బాల్యమునకు చపల చిత్తము, యవనముకు కామము, వృద్ధాప్యమునందు వాంఛలు ఎక్కువ అవుతూ ఉంటాయి. భక్తి జ్ఞాన వైరాగ్యములు పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. విశ్వాంతరములో బయట ప్రపంచం ఎంత ఉందో మానవ శరీరం లోపల సూక్ష్మ రూపంలో అంత పెద్ద ప్రపంచం ఉన్నదని గురుబోధ పొంది సాధన చేయగలిగితే ఆ ప్రపంచమును నీలోనే దర్శించవచ్చని స్వామివారు వివరించి ఉన్నారు. తోటి వారిని, తోటి కులస్తులను, తోటి మతస్థులను గౌరవిస్తూ జాతి మత ఆచారములను తప్పకుండా పాటిస్తూ ప్రతి జీవులోనున్నటువంటి పరమాత్మను దర్శించండి. బ్రాహ్మణుడైనా, హరిజనుడైనా, సన్యాసి అయినా, రాజు అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా, గొప్పవాడైనా, కూలివాడైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా, ఎంతటి రూపసి అయినా, ఎంతటి కురూపి అయినా అందరూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున మృత్యుపీఠమును ఎక్కవలసిన వారే. ఈ పరమార్థమును తెలుసుకొని సకల మానవులు సమదృష్టితో చూడగలిగిన నాడు ఆ భగవంతుడిచ్చినటువంటి ప్రకృతి సంపదలను అందరూ సమానంగా అనుభవించిన నాడు కులమత భేదములు మనము కల్పన చేసుకున్నటువంటి తారతమ్యములను తరిమివేయండి. స్వార్థ పిచాసిని చావగొట్టండి. మలిత భావములను మార్చివేయండి. దేశభావములను పేల్చివేయండి. పరహత బుద్ధిని పాదుకొల్పండి. భూమిపై బతుకుతున్నటువంటి సర్వమానవులు ఒకటే దేశీయులన్న మాట నిత్య సత్యమని నమ్మండి. పరులకు మేలు చేయటమే పరమ పుణ్యమని, పరులను హింసించటమే పాపకార్యమని, సర్వమానవ ధర్మ సారమించేనని ఈ నీతిని పాటించి ఎల్ల మానవులు ఆత్మస్వరూపులనే సత్యం వెలిగి ఇతరులకు చేయగలిగినంత మేలు, సహాయం, ఉపకారం చెయ్యండని, కలలో కూడా ఇతరులకు అపకారం తలపెట్టరాదని, అధికమైన కష్టములు కమ్మినంత మాత్రమున బ్రతుకు మోయలేక, ఎదుర్కొనలేక ఇల్లాలను వీడి, ఇల్లును వీడి అడవులకు పోవుట అక్కరలేదని, సన్యసించవలసిన అవసరం లేదని, జీవిత పోరాటంలోనే ప్రతి మానవుడు కోరికలు లేనటువంటి మహాయోగిలాగా ప్రతి దానికి ప్రతిఫలాన్ని కోరుకుండా ఈశ్వరార్పణగా ఎల్ల కార్యములను చేస్తూ నిశ్చల బుద్ధితో ఎల్లప్పుడూ భగవన్నామ స్తుతి చేస్తూ పరమాత్ముని దర్శించండి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వివరించి ఉన్నారు. సజీవ సమాధి ప్రవేశం చేసి స్వస్తి శుభం. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు.